అంటే ఓవరాల్ చూసుకుంటే 2 లక్షలు పెట్టుబడి మీకే పెట్టుబడి ఫస్ట్ ఎకరాకి 50,000. ఎకరాకి 50,000 4 ఎకరాలకు గాను 2 లక్షలు వచ్చింది. అందరూ దీని గురించి చెప్తే నవ్వుతారు కానీ కాకపోతే ఇది చాలా మంచిది అనమాట. ఫ్రూట్ షుగర్ లెవెల్ తగ్గి మేనేజ్ చేయడానికి కానీ తగ్గించదు కానీ మేనేజ్ చేస్తుంది. వేరే ఫ్రూట్స్ కంటే ఇది బెస్ట్ అనమాట. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ రమేష్. ఫ్రెండ్, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా కొడిమి గ్రామంలో ఉన్నాము. మెయిన్గా ఈ కొడిమి గ్రామానికి రావడానికి కారణం ఏమంటే రాళ్ళు రప్పలు ఉండే అనంతపురం జిల్లాలో అంజూర పంట సాగు చేస్తున్న రైతు పోత్లయ్య గారు మనతో పాటు ఉన్నారు. అంజూర పంట సాగు చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, మొక్క ఎక్కడి నుంచి చేసినాడు, అదేవిధంగా మార్కెటింగ్ ఎట్లా ఉంది, లోకల్ మార్కెటింగ్ లేదంటే ఇంపోర్ట్ చేస్తారా వేరే దేశాలకి, లేదంటే డ్రై చేస్తారా అనేది ఈ వీడియో చూడబోతున్నాం. అదేవిధంగా దీని మొక్క నాటుకున్న తర్వాత ఎన్ని రోజులు కాపు వస్తుంది, ఈ మొక్కకి ఎటువంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో చూడబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న వీడియో చూస్తున్నట్లయితే అకౌంట్ ఎప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూద్దాం రండి. ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్లయితే ఈ పంటకు మొత్తం గాను మీరు ఎంత పెట్టుబడి పెట్టుకుంటారు అన్న? మేము పెట్టుబడి అంటే చెట్లకి మొక్కకి 50 రూపాయల మొక్కతో తెచ్చినాం. మీకు ఆ పెట్టుబడి ఒక 50,000 వచ్చింది. ఇంకా డ్రిప్ అంతే. ఎరువులు ఫస్ట్ లో అంటూ యావరేజ్ ఎంత వచ్చింది ఎకరాకి? 2 లక్షల దాకా. ఎకరాకి కాదు కానీ 4 ఎకరాలకు గాను 50,000 వస్తుంది అంతే పెట్టుబడి. ఎకరాకి 50,000. ఎకరాకి 50,000. 4 ఎకరాలకు గాను 2 లక్షలు వచ్చింది. అంటే ఓవరాల్ చూసుకుంటే 2 లక్షలు పెట్టుబడి ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు మంత్లీ అట్లే ఏమైనా మందులు కొట్టడం గానీ దీనికి చెట్టు కొంచెం ఇగురు వచ్చిన తర్వాత 1 అడుగు 2 అడుగులు వచ్చిన తర్వాత జీడ అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది కూడా పెద్ద దాని మీద ఎఫెక్ట్ ఏం లేదు, కొట్టుకుంటే మంచిది అంతే. అది కూడా మందు కూడా పెద్ద కాస్ట్ కూడా కాదు. ఆ లీటర్ వచ్చి 600. 600 గాను మనకి 3/4 లీటర్ ఒకటి 750 ml మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంకా 250 మిగులుతా 4 ఎకరాలకు గాను. 4 ఎకరాలకు గాను అంతగా అంటే దాని లెక్కన చూసుకుంటే 450 ఖర్చు అంతే. అదొక్కటే మెయింటైన్ నుంచి ఇప్పుడు వరకు మందు కొట్టలేదు. చిన్న గార్ లాంటిది వస్తుంది, కొట్టాలి అంటే రోజు పీకుతున్నాం కాబట్టి ఇంకా కొట్టలేకపోతాను, పని ఎక్కువ కొట్టలేక అలాగే సాగిస్తాం. అంటే డిసీజ్ అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా వ్యాధులు వచ్చేది కానీ పురుగు కోతలు అట్లా పక్కన ఏమైనా పంటలు ఉంటే దాన్ని ఏమన్నా సోకుతుంది. అప్పుడు ఒకసారి కొట్టిన, ముందుసారి అయితే ఒక 2 సార్లు కొట్టినాం అంతే. అంటే వేరే వాళ్ళ ద్వారా వేరే పంట నుంచి వచ్చే పురుగు తప్ప దీంట్లో పుట్టే పురుగు అయితే ఏం లేదు. మొత్తం అంతా ఆకు ఏదైనా పురుగు తినడం గానీ, పశువులు తినడం గానీ, మేకలు గొర్రెలు ఎట్లు తినడం ఏం ఉండదు. అంతే. ఆకు ఎక్కువ నవ్వు అనమాట, గరకు ఉంటది. మనకి దురద కూడా వస్తది. పాలు పడితే దురద కూడా వస్తది. కాబట్టి ఈ ఆకు ఏమి ముట్టుకో అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ అది కాకుండా ఇప్పుడు ఒకవేళ కాయ పండిపోయింది అనుకోండి, పండిపోయిన తర్వాత స్వీట్నెస్ ఉంటుంది, పక్షులు వచ్చి కొట్టేది కానీ తింటాయి. ఇంత ముందు ఫస్ట్ కాపులు అంటే సుమారుగా తిన్నాయి. రోజుకి మాకు 4-5 కేజీల దాకా వేస్ట్ అయ్యేటి పక్షుల వల్ల. ఇప్పుడు ఎందుకో ఎండాకాలం కదా, ఇక్కడ ఏమీ లేదు, తినడానికి ఏం లేదు అనుకుంటా లేదు కాబట్టి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినట్టు. అంటే ఇప్పుడు దీనికి ఏ నేల అయినా సరిపోతారా, చట్ట నేల అనేది ఉండాలి? ఏ నేల అయినా సరిపోతుంది, కాకపోతే నీళ్లు బాగుండాలి. నీళ్లు బాగా పెట్టాలి. రోజు ఇడుస్తూ ఉంటారు. రోజు 2 గంటలు 3 గంటలైనా ఇడుస్తాం. మాకు ఎలాగో ఒక బోర్ ఉంది కాబట్టి సపరేట్ మళ్ళీ వేరే దానికి పెట్టేకి ఏం లేదు కాబట్టి దీనికోసమే నీళ్లు ఉన్నాయి కాబట్టి రోజు ఇంక అట్లే పారిస్తానే ఉంటాం. అంటే 2 రోజులకు ఒకసారి పెట్టుకుంటే మేలు అంటారు. 2 రోజులకు ఒకసారి పెట్టాల్సిందే. అంటే రోజు పెట్టాలి 2 గంటలు. ఇంకా లేవు మనకి నీళ్లు తక్కువ ఉన్నాయంటే 2 రోజులకు ఒకసారి పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు అనంతపురం, మెయిన్ గా అనంతపురం ఈ రాయలసీమ చూసుకున్నట్లయితే పంటలు పండడం అంటే చాలా కష్టం అనమాట. ఈ పంట పెద్దల్లో చూసుకున్నట్లయితే ఏందో రాళ్ళు రప్పలు పండే ప్రాంతం అంతా ఇది. ఇప్పుడు మీరు కొత్తగా చూసుకున్నట్లయితే కొద్దిగా ఇన్నోటివ్ గా ఆలోచించి అంజీర పంట పెట్టినారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ అంజీర పంట పెట్టడం? మాకు కూడా చిన్న చెట్లు చాలా ఉన్నాయండి. 5-6 ఎకరాల్లో చిన్న చెట్లు ఉన్నాయి. ఇది యాక్చువల్ గా ఇప్పుడు మాదొకటే కాదు, మేము మా చిన్న ఇద్దరు కలిపి కంబైన్డ్ గా పెట్టినాము. ఇద్దరం కలిసి పెట్టినాం. ఈ పొలం మాది కాదు కానీ గుత్తకు తీసుకుని, అంటే కౌలకు తీసుకుని 4 ఎకరాలు నీళ్లు మా చిన్నవి కౌలకు తీసుకుని పండిస్తున్నాం. మాకు సపరేట్ గా 4-5 ఎకరాల్లో చిన్న పంట ఉందన్నమాట. అది చిన్న పంట మనకి ఎట్లా అంటే మనకి చేతికి వచ్చే టయానికి రేట్ అన్నా తక్కువ ఉంటుంది, దిగుబడి అన్నా తక్కువ ఉంటది. అది కాక దాంట్లో అనేది సన్ బస్ట్ అనేది ఎక్కువ వస్తా ఉంటది. ఎండాకాలం వచ్చేపాటికి అప్పటి వరకు పెట్టుకుంటే కాయలు చెడిపోతాయి. కొంచెం ముందే బిగుదామంటే రేట్ తక్కువ ఉంటది. పోలింగ్ అది ఉంది కదా, అది ఒక జీవనాధారం ఉంటది అని చెప్పి ఇది ఒక జీవనాధారం ఉంటే ఇది కూడా ప్రయత్నిద్దామని చెప్పేసి అంజూర పెట్టడం జరిగింది. అందులోనూ మా చిన్న డయానా రకం 1 ఎకరా పెట్టినాడు. ఇప్పుడు 10 సంవత్సరాల చెట్లు అవి. డయానా రకం 10 సంవత్సరాల చెట్లు. అది ఎలాగో 1 ఎకరా ఉంది కదా, ఇది కూడా ఈ రకం చూద్దామని చెప్పేసి ఈ టర్కీ రకం ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మొక్క అనేది, ఇప్పుడు మీరు ఈ మొక్క ఎన్ని మొక్క అన్న? ఇది 1.5 సంవత్సరం. 1.5 అంటే తెచ్చినప్పుడు మీరు 1 అడుగు మొక్క చేసినాము. 1 అడుగు మొక్క తెచ్చినాము, అది నాటుకున్నాము. అది
ఇప్పుడు ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది. అంటే 6 months కే ఒక కటింగ్ వచ్చింది. 6 months నుంచి ఒక కటింగ్ వచ్చింది. ఇప్పుడు 1 year వరకు అంటే ఒక 4-5 months వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. ఇప్పుడు ఆన్ టు యావరేజ్ గా ఇప్పుడు మీది 1.5 year మొక్క కాబట్టి ఎంత కాపు వచ్చే అవకాశం ఉందన్న మీకు ఓవరాల్ చూసుకున్నట్లయితే? మనకి 2-3 కాయలు వేసుకున్నా కూడా మనకి ఇక ఇట్లా సాలంటి పోయి అటుపక్క పోయి మొత్తం సాలకి ఇవి 30 మొక్కలు ఉన్నాయి. మనకి ఒక 5-6 kgs వస్తాయి. చెట్టుకి 2 kgs వేసుకున్నా 1/4 kg వస్తుంది చెట్టుకి. మనకి 1/4 kg రెండు చెట్టుకి 2 కాయలైనా కూడా మనకి దిగుబడి చాలా ఉంటుంది. అంటే పర్ డే రోజు పీకుతానే ఉంటారు? రోజు పీకాల్సిందే కంపల్సరీ. రోజు అంటే ఇప్పుడు అంటే ఇది ఎట్లా పెట్టుకున్నారన్న? అంటే చెట్టుకి గ్యాప్, వరుసకి గ్యాప్ ఎట్లా? చెట్టుకి 10 అడుగులు గ్యాప్, సాల్కి 12 అడుగులు గ్యాప్. 12 అడుగులు 10 అడుగులు ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా దగ్గరికి చెట్టు అంతా గుబురు వచ్చేసింది. ఇంకా కొంచెం దూరం పెట్టుకోవాల్సింది. అంటే మేము కూడా ఇంత వస్తుంది అనుకోలేదు అనమాట. ఇంత ముందు చిన్నగా ఉంది కాబట్టి చెట్టు, ఇప్పుడు మనం ఎరువులు అవి బాగా వేసాం కాబట్టి నీళ్లు పారుదల ఇంత బాగా పెట్టుకున్నాం కాబట్టి చెట్టు ఇంతగా బాగా పెరిగింది. అంటే మీరు బాగా మెయింటైన్ చేసుకున్నారు కాబట్టి బాగా కొమ్మలు ప్రూమింగ్ కూడా చేస్తారు దీనికి? ప్రూమింగ్ కూడా చేస్తారు కానీ మేము చేయం, కానీ దీనికి సపరేట్ కూలీలు వస్తారు. సపరేట్ అంటే ఎవరంటే చేయలేరా అన్న? దీనికి చేసుకోవచ్చు, అంటే చాలా చెట్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది? ఇది మొత్తం 4 ఎకరాల్లో. 4 ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉంటాయన్న? మొత్తం 1300 చెట్లు ఉంటాయి. 1300. అంటే వెరైటీ ఏం వెరైటీ అంజీర్ అనేది? ఇప్పుడు టర్కీ వెరైటీ. ఎల్లో వచ్చేసి డయానా వెరైటీ. డయానా వెరైటీ మా చిన్న కూడా పెట్టినాడు. ఇది కూడా ఈ రకం కూడా చూద్దామని చెప్పేసి మేము నెక్స్ట్ రెడ్ రకం ఎంచుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు దీన్ని డ్రై కూడా పోతుందా? ఇది డ్రైకి వెళ్ళదు. అది ఆ పండు వేరు, ఈ పండు వేరు. ఓకే, డ్రై సెపరేట్ ఉంటుంది, ఇది సెపరేట్ ఉంటుంది. డ్రైకి ఎల్లో రకం డయానా రకం అయితే డ్రైకి వెళ్తాం. అంటే ఇప్పుడు మీరు దగ్గర పెట్టి 1.5 year అయితే ఇప్పుడు ఈ 1.5 year లోను పలానా తప్పు చేయడం వల్ల నాకు చెట్టు గ్రోత్ రాలేదు, లేదంటే పలానా చెట్లు నాకు ఈ కాయ పండలేదు, ఈ తప్పు చేయడం వల్ల అనే తప్పు ఏమని చేసినారు? అంటే నీళ్ళే అండి ప్రధానంగా. నీళ్లు ఎంత తక్కువ ఇస్తే కన్నా అప్పుడే కాయ కొంచెం పైన ఎండపొడ లాంటిది కొట్టేస్తుంది అనమాట, ఒక్కిపోతుంది. నీళ్ళు అనేది బాగా ఇస్తా అంటే కాయ బాగా వస్తుంది. మనం పొటాష్ అట్లాంటిది వదులుకోవాలన్నమాట. పొటాష్ అట్లాంటిది వదులుకుంటే కాయ సైజు బాగా వస్తుంది. మార్కెటింగ్ చూసుకున్నట్లయితే ఎట్లా ఉంది అన్న? మార్కెటింగ్ అంటే చాలా కష్టం అండి దీనికి. మార్కెట్ అంటూ లేదు. ఇప్పుడు బండ్ల మీద పండ్లు అమ్ముతుంటారు కదా, వాళ్ళతో రేటు మాట్లాడుకొని ఇంతకి ఇస్తాం అంతకి ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుకొని బాక్స్ నిన్నట్టుగాను బాక్స్ మనం బండి మీద ఎన్ని పడితే అన్ని వెళ్ళొస్తా ఉంటాం. మేమే పోయి వేసొస్తాం. వాళ్ళు వస్తా ఉంటారు కానీ మేమే వేసొస్తా ఉంటాం. వాళ్ళు వస్తే ఇంకో రేట్ తక్కువ ఉంటది, మేమే వేసొస్తే ఇంకో 100 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉందన్న కాస్ట్ వచ్చి వాళ్ళు బయట 120-140 అమ్ముతారు కేజీ. మేము ఇచ్చేదేమో 75-80 అట్లా రోజుని బట్టి. అంటే వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి మేము హోల్సేల్ గా 70-75-80 కూడా ఇస్తాం. ఇప్పుడు ప్రతిరోజు కటింగ్ చేస్తున్నారు కదా ఫ్రూట్ అనేది, మీరు ఇప్పుడు 4 ఎకరాలు కానీ ఎంత వచ్చే అవకాశం ఉంటది అన్న? మాకు ఇప్పుడు 4 ఎకరాలకు గాను ఈ రోజు బీగినంత 110 kg అయినా. అంటే వర్షం పడింది కాబట్టి, వర్షం పడితే మన కాయ ఎక్కువ మాగదనమాట, పండు అవ్వదు. ఇంకా పచ్చిగానే దూరగానే ఉంటది. దూరగానే అడిగే వాళ్ళు ఉన్నారు, కొంచెం మాగిన తర్వాత పండు అయ్యే కాయలు అడిగే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కొంచెం వర్షం అయ్యి కొంచెం వాతావరణం క్లైమేట్ కూల్ గా ఉంది కాబట్టి కొంచెం తక్కువైనా, లేకపోతే 150 kg 140 kg అట్లా. 150-140 రోజు 105-107 kg అయినాయి. అంటే క్లైమేట్ బేస్ చేసుకొని తక్కువ వచ్చింది అంతే. కాయ పండినది ఎండ ఎక్కువ కాస్తే అంత కాయ పండుతుంది అనమాట. మందులు సర్టెన్ మందులు కొడతా అని చెప్తున్నారు కదా, అంటే ఏ రకమైన మందులు కొడతారు అన్న? అంటే ఇప్పుడు మందులు ఏం కొట్టమండి, డ్రిప్ మందే మనం ఎక్కువ వదలాల్సి ఉంటది. అంటే డ్రిప్ లెక్క డైరెక్ట్ వదిలేస్తారు? డ్రిప్ లెక్క డైరెక్ట్ వదిలేస్తుంది. మామూలుగా అయితే ఈసారి ఎరువు బాగా వేసినాం. మీరు చూసింటారు తోట అంతా, చెట్టు పెరగడం అనేది బాగా చూసింటారు అనమాట. కాబట్టి మేము ఎరువులు బాగా వేసాం అనమాట. పేడరువు అది వేసాము. మనకి కాయ బాగా పండడానికి, షైనింగ్ రావడానికి, దిగుబడి రావడానికి మనం పొటాష్ ఎక్కువ, వైట్ పొటాష్ ఎక్కువ వాడతాము. 25 kgs. ఇంకోటి 19-13-13-0 19-19 ఎదుగుదలకు వచ్చి 19-3-19 వాడతాము. ఇంకా కొంచెం బాగా చెట్టు బాగుండడానికి 13-3-0 ఏదో అంటారు మందు, అవి వాడతాం అనమాట. ఇప్పుడు ఈ ఒక మొక్క చూసుకున్నట్లయితే ఎదుగుదలే అసలు లేదు, అది ఎందువల్ల? ఇది మొక్క ఇక్కడ ముందు పెట్టిన మొక్క చనిపోయిందండి, చనిపోయింది. మళ్ళా పెట్టాము ఈ మొక్క. ఇది మళ్ళీ ఇప్పుడు 6 నెలల మొక్క. అందుకే ఫస్ట్ పెట్టిన చెట్టు చనిపోవడం వల్ల ఇంకోసారి పెట్టుకున్నారు. ఆ ప్లేస్ లోనే ఇంకోసారి పెట్టాం. ఇప్పుడు ఒకసారి కాయ సైజెస్ కూడా చూద్దామన్నా ఎట్లా ఉంటాయి అనేది. ఇది ఇంకా దూరపండు అనమాట, ఇంకా పండలేదు. ఇది పొద్దున కల్లా మనకి ఇది కొంచెం కలర్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ వాతావరణం పలుగ్గా ఉన్నట్టు ఇది కూడా తీసుకుంటారు కొంతమంది. ఇది తీసుకుంటారు ఎందుకంటే ఇలాంటిది ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి ఈ రోజు వ్యాపారం అవ్వకపోయినా రేపటి వరకు కాయ చెడిపోకుండా ఉంటది, అందుకని ఇలాంటివి తీసుకుంటారు. కొంతమంది కొంచెం 12 తీసుకుంటారు, అది చూపిస్తారు.
అంటే దీంట్లో కూడా 2 స్టేజెస్ అన్నమాట. పలుగ్గా ఒకటి ఉంటుంది, మాగిండేది ఒకటి ఇది ఉంటుంది. మాగిండేది అంటే ఇప్పుడు పండు అయింది అనమాట. ఇది ఆ. ఇది ఇక్కడ చూసుకోండి, ఇది పలుగ్గా అనమాట. ఇక్కడ కూడా చూసి ఇక్కడ కూడా మాగింది అనమాట, అంటే పండు అయింది అనమాట. ఇవి కొంతమంది అడుగుతారు, ఇవి తినడానికి డైరెక్ట్ తినడానికి బాగుంటాయి. ఇది ఒక రోజు ఉన్నా కూడా మనం మళ్ళీ తినొచ్చు అనమాట. అవునులేండి, ఈ రోజు కాకుండా రేపు కూడా ఇది బాగుంటది. అందుకని మా ఇల్లు అమ్మే వాళ్ళు కూడా ఇలాంటి కాయలు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మేము బయట ఇంటికి తీసుకెళ్ళినా కూడా 2-3 రోజులు ఉంటది అనమాట. ఇదైతే ఒక రోజుకి ఒక రోజుకి తినేసేయాలి అనమాట. కొంచెం మెత్తగా ఉంటది కాబట్టి, కాకపోతే ఇది స్వీట్ వస్తుంది, కొంచెం స్వీట్ తక్కువ ఉంటది అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు ఎకరా పెట్టుబడి అన్న, ఇప్పుడు 4 ఎకరాలకు గాను మీకు 2 లక్షలు పెట్టుబడి అయింది. ఇప్పుడు ఆ పెట్టుబడి అనేది 2 లక్షలు పెట్టిన పెట్టుబడి ఎన్ని ఇయర్స్ లో తిరిగి వచ్చేస్తుంది అన్న ఆ పెట్టుబడి? మాకి చెప్పాలంటే 8 నెలలు, అంటే పంట స్టార్ట్ అయింది 6 నెలల్లో 7 నెలల్లో స్టార్ట్ అయింది కదా. మాకి 2 నెలల్లోనే అంటే ఫస్ట్ కటింగ్ కి అయిపోయింది. మాకు 4-4.5 లక్షలు వచ్చింది. అది 2.5 లక్షలు తీసేసిన 2.5 లక్ష ఒక్కోరు మా చిన్న మీద తీరు కాబట్టి 1.5 లక్ష పంచుకొని 1 లక్ష రూపాయలు మళ్ళీ నెక్స్ట్ కటింగ్ తర్వాత పంట పెట్టుబడి కోసం అట్లా పెట్టుకొని ఒక 90,000 1 లక్ష రూపాయలు పెట్టుకొని మిగతాదంతా పనిచేసుకున్నాం. ఈ చెట్టు నాటుకున్న తర్వాత ఎన్ని ఏళ్ళ వరకు కాపు అనేది ఇస్తానే ఉంటది అన్న? ఇది 10 ఏళ్ళ వరకు మనకు భయం ఉండదండి. 10 ఏళ్ళ వరకు కాపు వస్తానే ఉంటది. 10 ఏళ్ళ వరకు కంటిన్యూ కాపు వస్తుంది. 6 నెలలకు ఒకసారి మనం ప్రూనింగ్ చేసిన తర్వాత 1 మంత్ 1.5 మంత్ గ్యాప్ ఇవ్వాలి. అంటే చెట్టు పెరగాలి కదా, ఇగురు అదంతా రావడానికి కొంచెం 2 నెలలు అట్లా టైం పడుతుంది. తర్వాత మనకి కాపు స్టార్ట్ అయిపోతుంది. అంతగా మనకి ఒక 10 సంవత్సరాల వరకు ఈ పంట ఉంటది అన్నమాట. ఓకే అన్న, ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు అంజీరా అంటే చాలా మందికి ఏం తెలుసు అంటే డ్రైగానే దొరుకుతుంది, ఇట్లా ఫ్రూట్ దొరకదనే చాలా మందికి ఆలోచన ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి అన్న? అంజీరా తినడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి మనకి? ఇది అందరూ అయితే కివీ తింటాము, మకాడమియా, ఇవి ఇలాంటి కాస్ట్లీ ఫ్రూట్స్ తినాలనుకుంటారు. ఇది చాలా తక్కువ రేటుకి వచ్చే ఫ్రూట్ అనమాట. కేజీ మనకి 100-120లో దొరికేస్తుంది. కివీ అలాంటి ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట. ఇది మనకి రక్తం పడ్డానికి బాగుంటుంది. షుగర్లకు కూడా బాగా పనిచేస్తుంది. షుగర్ లెవెల్స్ మేనేజ్ చేస్తుందండి. అందరూ దీని గురించి చెప్తే నవ్వుతారు కానీ, కాకపోతే చాలా మంచిది అనమాట ఫ్రూట్. షుగర్ లెవెల్ మేనేజ్ చేయడానికి కానీ తగ్గించదు, కానీ మేనేజ్ చేస్తుంది. వేరే ఫ్రూట్స్ కంటే ఇది బెస్ట్ అనమాట. అంజీరా పంట ఎవరైనా రైతులు ఇప్పుడు మన వీడియో చూసి కానీ లేదంటే బయట వీడియోలు చూసి అంజీరా పంట పెట్టుకుంటే మంచిదా లేదా అని డౌట్ ట్రిగర్ అవుతా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రైతులకు ఏం షేర్ చేస్తారన్న? ఇప్పుడున్న టైంలో ఈ పంట పెట్టుకోవడం మంచిది అంటారా, లేదంటే ఎందుకులే రిస్క్లే అని అనుకుంటారా అన్న? కొత్త పంటలేండి అని. ఈ పంట అయితే లాభసాటి పంటే. ఎందుకంటే పెట్టుబడి తక్కువ. మనం వన్స్ మొక్కకి డ్రిప్కి మనకి ఖర్చు అవుతుంది. మళ్ళీ అంటే పంటకి మనం వేరు వేసుకుంటాం, అది ఏ పంటకైనా వేసుకుంటాము. డ్రిప్ ఈ మొక్క కాస్ట్ మనకి పడేది ఏమంటారు పెట్టుబడి. అంతకు మించి దీనికి పెట్టుబడి మందులు కొట్టేది లేదు. కాకపోతే మనకి దిగుబడి వస్తుంది కాబట్టి ఈ డ్రిప్ మందు వదులుకోవాల్సి ఉంటది. నేను కొత్తగా పెట్టుకున్న రైతులకి అంటే పెట్టుకోమని చెప్తాను. కాకపోతే ఎప్పుడు పెట్టుకోవాలంటే మనకి మార్కెటింగ్ చూసుకొని పెట్టుకోవాలండి. దీనికి సపరేట్ గా మనకంటే ఇప్పుడు అనంతపురం అంటే పండ్ల మార్కెట్ ఉంది. అక్కడ వేరే పండ్లు ఏం వేసుకెళ్ళినా అక్కడ మార్కెటింగ్ చేసేస్తారు వాళ్ళు. కానీ ఈ పండ్లకి మార్కెటింగ్ లేదనమాట, చాలా తక్కువ. కాబట్టి మేము ఈ బండ్ల మీద అమ్మే వాళ్ళకి వాళ్ళని వీళ్ళు అడుక్కొని ఒక రేటు మాట్లాడుకొని పోయి ఇచ్చేస్తాం. కాబట్టి అలా మార్కెటింగ్ చేసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు ఈ పంట. ఇప్పుడు ఫ్రూట్ అనేది ఏ సీజన్ లో వస్తుంది అన్న? ఇది మెయిన్ గా దీనికి సీజన్ అంటే ఏం లేదండి, మనకి కటింగ్ అంతే. కటింగ్ చేస్తానే కొమ్మ పెరిగి అంటే ప్రూమింగ్ చేసిన తర్వాత కాయ వచ్చేస్తుంది. ఇప్పుడు మామూలుగా వేరే చెట్లకు చూసుకున్నట్లయితే ప్రూమింగ్ చేసిన వెంటనే ఏదో పేస్ట్ పట్టాలా, లేదంటే అదంతా బెండ్ అయిపోతుంది అనేది. ఈ చెట్టుకి అదేం లేదు. అంటే మామూలుగా ఎట్లయినా చేసేసుకొని వదిలిపెట్టేసి జస్ట్ కటింగ్ చేసి వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు మామూలుగా మన రాయలసీమ చూసుకున్నట్లయితే ఈ మెయిన్ గా అనంతపురం డిస్ట్రిక్ట్ ఎక్కువ అంటే చీనా అరటికాయ తప్ప వేరే పంట అనేది పెట్టరు. ఏడన్నా నీళ్లు బాగుంటే మడి పెడతారు. ఈ 3 తప్ప దానిమ్మ లేదంటే అది దానిమ్మ కూడా ఇప్పుడు బాగా రైజ్ అవుతుంది. ఎప్పుడు చూసినా ఈ 3 పంటలే పడుతుంటారు. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఈ పంటకు సంబంధించి ఏం చెప్తారన్న? చెప్తున్నా కదండి, ఈ పంటకు ఉన్నది ఓన్లీ మార్కెటింగ్ సమస్య ఒకటే. మార్కెటింగ్ మనం చేసుకుని లేదా హైదరాబాద్ లోను అట్లా సిటీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, అపార్ట్మెంట్ వాళ్ళకంట లేకపోతే అక్కడ మార్కెటింగ్ చేసే వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి చేసుకుంటే బాగా మంచి పంటే. మాకు ఇక్కడే కొంచెం సరిపోతుంది కాబట్టి మేము ముందు నుంచి 1 year నుంచి వేస్తున్నాం కాబట్టి వాళ్ళనే అంటే పాత వాళ్ళనే పట్టుకొని వాళ్ళకి బండ్లకి వేస్తున్నాం కాబట్టి మాకు ఇప్పుడు వరకు అయితే సరిపోతుంది. అంటే మార్కెటింగ్ తెలిస్తే ఆటోమేటిక్ ఈ పంట వర్కౌట్ అవుతుంది. మనము హైదరాబాద్ లో ఎవరైనా ఫ్రూట్ బిజినెస్ చేసే అట్లా వాళ్ళు ఏమైనా పట్టుకొని చేసుకుందాం అంటే మంచి పంట, అంటే లాభసాటి పంట. అంతా చూసుకున్నట్లే ప్రతి ఒక్కటి బాగుంటది. దీంట్లో బాగుంటది. ఏమున్నా మీకైతే
ఫస్ట్ పెట్టుబడి ఫస్ట్ మంత్ కటింగ్ లోనే వచ్చేసింది. ఫస్ట్ కటింగ్ లోనే వచ్చేసింది మొత్తం పెట్టుబడి మొత్తం 1 month 2 months లోనే వచ్చేసింది. ఓకే అన్న. అదే ఈ మార్కెటింగ్ చేసుకుంటే చాలా మంచిది. నీళ్లు బాగుండాలా, నీళ్ళు ఒకటి బాగా ఇచ్చుకుంటారు. మెయింటెనెన్స్, మందులు మాత్రం రెగ్యులర్ గా కొడతారు కాబట్టి అది కామనే. మందులు లేవు కదా మన దీనికి, ఆ పెట్టుబడే ఉండదు, ఓన్లీ నీళ్లు కాయ. అది మందులు కూడా మనం డ్రిప్ మందు కూడా కాయ వచ్చిన తర్వాతే టేస్ట్ ఏం కాదు కానీ సైజ్ వచ్చేకి దానికి వరకే. మనకి దీనికి కొమ్మ పెరిగేకి దానికి డ్రిప్పుల మంది అవసరం లేదు. కాయ ఎప్పుడైతే కాయ కొంచెం సైజ్ వచ్చిన తర్వాత ఒక గోలికాయ సైజు నిమ్మకాయ సైజ్ నుంచి వచ్చిన తర్వాత డ్రిప్ మంది వదులుకోవాలి. అంత ముందు వరకు ఏం వదలాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే ఆర్గానిక్ గా పండినట్లయితే చాలా ఆర్గానిక్ పంటే చాలా ఆర్గానిక్. ఇప్పుడు సంవత్సరం పెట్టుబడి లేదు. ఓన్లీ మనకి కాయ నిమ్మకాయ సైజ్ అయిన తర్వాత పొటాష్, ఈ వైట్ పొటాష్ ఇంకా మిగతా ఎరువులు ఎన్విరాన్మెంట్ జీవాంతం గానీ అట్లాడు గానీ వేసుకోవచ్చు. అవి కూడా మేము వాడలేదు కానీ అవి కూడా మంచిదే, ఇంకా మంచిదే. ఎందుకంటే చెట్టు ఎదుగుదలకు బాగా వస్తుంది కాబట్టి అదొకటే పెట్టుబడి, ఇంకేం పెట్టుబడి ఉంటుంది దీనికి. అంజూరు చూసుకున్నట్లయితే స్వీట్నెస్ అనేది తక్కువ ఉంటుంది, ఎట్లా ఉంటుంది? స్వీట్ బాగుంటుంది అండి, కాల్చంటే తిని చూడండి. అంటే స్వీట్నెస్ బాగానే ఉంటుంది, బాగుంటుంది. చూడండి, తిని చూడండి. చాలా స్వీట్ ఉందన్న. అంటే ఇప్పుడు ఇది అంజీరా అనేది నేడిపండులో ఒక జాతి నేరిపండు లాగే అనుకోవచ్చు. కాకపోతే దాంట్లో పురుగు ఉంటది, దీంట్లో పురుగు ఉండదు అంతే. స్వీట్నెస్ మాత్రం సేమ్ ఉంటుంది, బాగుంటుంది. ఇంకో డయానా రకం ఉందని ఒకటి చెప్పినారు కదా మీరు, అది మీరు తిన్నాను వాళ్ళు, అదొకసారి పంటలు చూద్దామన్న ఒకసారి. ఇప్పుడు అంజీరా పెట్టక ముందు మీరు ఏం చేసేవాళ్ళు అన్న? నేను మామూలుగా అయితే టీవీ సీరియల్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళని. ఓకే, సినిమా ఫీల్డ్ ఏరియా. సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు కో డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. 10 years వరకు ఎక్స్పీరియన్స్. లాస్ట్ 2 years నుంచి ఇక్కడ ఉండిపోవడం జరిగింది. కొంచెం పనులు ఉండడం వల్ల ఉండిపోవడం జరిగితే, దాంతో పాటు ఈ అంజూరా ఉంది, ఇక్కడే ఉండిపోయాను అనమాట. నాకు అది కూడా ఇష్టమే, ఇది కూడా ఇష్టమే. ఈ పంట అయిపోయిన తర్వాత వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు దానికి ఒక 3 నెలలు. మీరు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ కాబట్టి మీరు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు అంతే. ఇంట్రెస్ట్ అంతే, ఇది ఇంట్రెస్ట్, అది మీ ప్యాషన్ కాబట్టి దానికోసం కూడా ఉన్నారు. దానికోసం కూడా వెయిట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు 2 నెలలు పంట అయిపోయింది కాబట్టి ఇంకా 3 నెలలు ఉంటుంది. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ ట్రై చేద్దాం చెప్పి దాని గురించి ఇప్పుడు ఆలోచించడం ఆపేసి డయానా అంజీరా దగ్గరకు వచ్చాము. ఈ మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే సేమ్ రెండింటికి ఒకే రకంగా మెయింటెనెన్స్ ఉంటుంది. కానీ దీనికి ఫ్రూట్ ఎట్లా వస్తుంది అంటే, ఫ్రూట్ దాంట్లో చూసుకున్నట్లయితే మనకి ప్యూర్ రెడ్ వస్తుంది, ప్యూర్ రెడ్ గానే బ్రౌన్ లాగా వస్తుంది. ఇది చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఎల్లో కలర్ వస్తుంది అనమాట. అది చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రూటింగ్ వాళ్ళే తింటాం అనమాట, డైరెక్ట్ ఫ్రూట్ తింటాము. డయానా రకం డ్రై ఫ్రూట్ చేస్తారనమాట. అన్న దీనికి మొత్తం మీరు ఎట్లా చూసుకుంటున్నారు అన్న ఈ చెట్టు? డయానా డిఫరెంట్ ఏమైనా ఉంటుంది దానికి దీనికి ఏమన్నా? అంటే ఏం లేదు, దీనికి నీళ్లు వదులుకోవాలి, నీళ్లు కొమ్మ పెరికేకి మన్నులు ఎత్తుకోవాలి దీనికి, అంటే అంతే, ఇంకేముండదు మెయింటెనెన్స్ చూసుకున్నట్లయితే. ఇప్పుడు ఇవి చూసుకున్నట్లయితే 10 ఏళ్ళ మొక్కలు కదా, 10 ఏళ్ళ మొక్కలు ఇవి, 10 ఏళ్ళ మొక్కలు. 10 ఏళ్ళది కట్ చేసుకుంటా వస్తా అంటారు, పెద్దగా కట్ చేయకుండా వస్తుంటాం. చూసినట్టయితే ఇది ప్రూనింగ్ లో ఉంది అనమాట, పంట స్టేజ్ లో లేదు, ప్రూనింగ్ లో ఉన్నారు. ఇంకో 1-2 months లో వస్తుంది. కాల్సింటే మీరు ఇక్కడ చూడండి, కొన్ని దానికి అప్పుడే ఫ్రూటింగ్ వచ్చింది అనమాట. అంటే కొన్ని చెట్లకు లేట్ గా వస్తుంది, కొన్ని చెట్లకు లేట్ గా వచ్చింది, అంటే వయసు అయిపోయినాయి అనమాట ఇవి, అందుకే స్లోగా వచ్చినాయి అనమాట. చూసుకోండి, ఇది ఇలా వస్తాయి అనమాట. అప్పుడే దానికి దీనికి ఆకు కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం టర్కీ చూసుకున్నట్లయితే యావరేజ్ గా 100-120 కేజీ పోతాను కదా. ఇప్పుడు ఈ గయానా వెరైటీ అయితే అంటే కేజీ యావరేజ్ ఎట్లా పోతుంది అన్నారు? ఓన్లీ డ్రైకే పోతుంది కదా ఇది, కేజీ ఎట్లా తీసుకుంటారన్న వాళ్ళు? కేజీ టైకి పోయేదైతే 900 నుండి 1000 వరకు పోతుంది. టైకి 900 నుంచి 1000 రూపాయల వరకు పోతుంది డ్రై అయితే. మామూలుగా అయితే పచ్చి తినాలి కూడా తినచ్చు అనమాట. అది కూడా దానికి దీనికి కొంచెం స్వీట్ డిఫరెంట్. ఇది చాలా స్వీట్ ఉంటుంది, ఎందుకంటే డ్రై పోతుంది కాబట్టి ఇది స్వీట్ ఉంటుంది. రేట్ వచ్చి కాస్ట్ వచ్చి మనం పచ్చికాయ వేసినా మామూలుగా అది దీనికి రెండు ఒకటే రేటే ఉంటుంది. అంటే ఒకవేళ డ్రై చేసిన ప్రోడక్ట్ నమ్మితే 900 నుంచి 1000 రూపాయలు వస్తుంది. డ్రై యూనిట్ మా దగ్గర లేదు కాబట్టి మేము మామూలుగా డైరెక్ట్ గానే అమ్మేస్తాం. ఎవరైనా డ్రై పెట్టుకుంటే చాలా బెస్ట్ అనమాట. వేరే వాళ్ళు డ్రై చేసుకునే యూనిట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఒక రేట్ తో ఇచ్చేస్తాం. అంటే యావరేజ్ చూసుకున్నట్లయితే ఇది మార్కెట్ లో అయితే కాస్ట్ ఇదే ఉంది, డ్రై చేసిన తర్వాత అయితే కాస్ట్ చాలా. ఒకవేళ డ్రై లేదంటే పచ్చికాయ పీకాలంటే రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి, ఆల్మోస్ట్ 10-15 ఇట్లా అటు ఇటు డిఫరెంట్ అంతే ఉంటుంది. ఓకే, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంజీరా సాగుకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియో కవర్ చేశాను అనుకుంటున్నా. మీకు ఈ అంజీరా సాగుకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.